ఈ విలాసిని మాయా నటనల సుఖంబులగునే శ్రీకాళహస్తీశ్వర. ఆయన కాళహస్తి క్షేత్రం గురించి చెబుతున్నాడు. మనం ఇది మన ఇంట్లో కూడా చేయొచ్చు. క్షేత్రంలో చేస్తే మరీ మంచిది. ఎప్పుడూ క్షేత్రాల ప్రభావం, తీర్థాల ప్రభావం ఉంటుంది, లేదనకూడదండి, ఉంటుంది. ఎంతవరకు ఉంటుంది తెలుసా? ఎందుకు ఉంటుంది? కాళహస్తిలో ఎవరి ప్రభావం అండి? కన్నప్ప ప్రభావం. లేకపోతే కాళహస్తి ఏమిటి? సాలెపురుగు ప్రభావం, ఏనుగు ప్రభావం, పాము ప్రభావం, అంతే కదా. అవి జంతువులు. వాటిని గురించి ఎక్కువ ఆలోచించకండి. కన్నప్పదే ముఖ్యం, కన్నప్ప పాత్రే ముఖ్యం. తిరుపతి అంటే ఎందుకంత పవిత్రమైంది నన్ను అడిగితే అన్నమాచార్య కారణంగా తిరుపతి అంత పవిత్రమైంది. ఆయన గురించి వెలిశాడు దేవుడు. నీ గురించి, నా గురించి, శ్రీవాణి టికెట్ల గురించి అక్కడ వెలవలేదు. అక్కడ అన్నమాచార్య గురించి వెలిశాడు. ఆయన పుణ్యం వల్ల మనం పుణ్యం చేసుకున్నాం. అటువంటి మహానుభావుడు ఇక్కడ పుట్టడం మన అదృష్టం. ఆయనకి దర్శనం ఇచ్చాడు. ఆ దర్శనం ఇచ్చిన కొండ తిరుపతి కొండ అయింది. లేకపోతే మనకెందుకు ఉంటాడంటే భద్రాచలం ఉంది. రామదాసు గురించే వచ్చాడు. మహర్షులు లేకపోతే కాశీలో శివలింగం లేదండి. సప్తర్షులు ప్రతిష్ఠ చేశారు అక్కడ. వాళ్ళు కోరకపోతే శివుడు అక్కడ ఉండడు. ఆయన కైలాసంలో ఉంటాడు. ఆయనకి ఈ పని ఏమిటి ఇక్కడ? అంచేత ఈ పుణ్యక్షేత్రాల్లో మహర్షుల ప్రభావం, భక్తుల ప్రభావం ఉంటుంది. ఎంత ఉంటుందో తెలుసా? ఎలా ఉంటుందో కూడా చెబుతా. బయట వాతావరణం ప్రభావం మన మీద ఎలా ఉంటుందండి? నువ్వు అంగీకరిస్తే ఉంటుంది మిత్రమా, నువ్వు అంగీకరించకపోతే ఉండదు. గమనించ. బయట బాగా చలేస్తుంది. మనం లోపల కూర్చుని రగ్గు కప్పుకుని కూర్చున్నాం అనుకోండి, బాగానే ఉంటుంది. అదే చలిలో పనుండి ఇప్పుడే టీ తాగాలి దమ్ముంటే అని వీడు బండి వేసుకుని బయటికి వెళ్ళాడు అనుకో, వీడి మీద చలి ప్రభావమే ఉంటుందమ్మా, వేరే ప్రభావం ఏముండదు. ఈయన ఎవడెళ్ళమన్నాడు ముందుకెత్తి? మన మనస్సు మీద జాతకాల ప్రభావం, గ్రహాల ప్రభావం, క్షేత్రాల ప్రభావం ఉంటుంది.